రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కడియం నిడదవోలు రూట్లో రైల్వే ట్రాక్ ఆధునికీకరణ పనుల కోసం 45 రోజుల పాటు 26 రైళ్లను రద్దు చేశారు. రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్ప్రెస్ సహా డిమాండ్ ఉన్న పలు రైళ్లను రద్దు చేశారు. రాజమండ్రి నుంచే రోజు సుమారు 30,000 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. కడియం నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ ఆధునీకరణ పనులు చేపట్టడం వల్ల ఈ రోజు నుంచి మొత్తం 45 రోజుల పాటు 26 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి మీదుగా 26 రైల్వే సర్వీసులను కూడా ఈ రోజు నుంచే 45 రోజుల పాటు రద్దు చేసింది. మనం ప్రస్తుతం రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అంటే రాజమండ్రి మీదుగా వెళ్ళే 26 రైళ్లను ఈ రోజు నుంచి రైల్వే శాఖ అధికారులు రద్దు చేయడం వల్ల ప్రయాణికులు అయితే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ రాజమండ్రి మీదుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రైల్వే శాఖ అధికారులు సమాచారం పంపారు. దీంతో ఇప్పటికే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 45 రోజుల పాటు ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా ఇక్కడ 26 రైళ్ల రాకపోకలు కూడా రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. ఎందుకంటే ఇక్కడ రత్నాచల్లో, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ సహా పలు రైళ్లను, కీలకమైన రైళ్ల సర్వీసులను రద్దు చేసిన నేపథ్యంలో ఇక్కడ ప్రయాణికులు ఇప్పటికే ఎవరైతే రిజర్వేషన్ చేయించుకున్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ నిత్యము రద్దీగా ఉండే రైల్వే స్టేషను ఈ రోజు నుంచే 26 రైళ్ల రాకపోకలు రద్దు చేసిన నేపథ్యంలో వెలవెలబోతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఒక్క రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారుగా 30,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇక్కడ రైల్వే ట్రాక్ ఆధునీకరణ పనులు చేపట్టడం వల్ల కడియం నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ ఆధునీకరణ పనులు చేపట్టడం వల్ల ఆగస్టు 10 వరకు కూడా మొత్తం 26 రైళ్ల సర్వీసులను కూడా రద్దు చేశారు. అంటే ముఖ్యంగా చూస్తే కనుక రత్నాచల్లో, జన్మభూమి, సింహాద్రి, సర్కారు సహా డిమాండ్ ఉన్న పలు రైళ్లు రద్దు చేసిన నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే కనుక పడుతున్నారు. అంటే ప్రత్యామ్నాయంగా రైల్వే శాఖ ఇక్కడ ప్రత్యేక రైళ్లు నడపాలి. 26 రైళ్లను రద్దు చేసిన నేపథ్యంలో ప్రతిరోజు కూడా వేల మంది రాజమండ్రి మీదుగా ప్రయాణం రాకపోకలు సాగిస్తారు. వీళ్ళ కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఇక్కడ రైళ్లు నడపాలని కూడా ఇక్కడ ప్రయాణికులు అయితే కనుక కోరుతున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. కొంతమంది మాత్రం ఇక్కడ రైళ్ల కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. రైల్వే శాఖ అధికారులు స్పందించాలి, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధీశ్వరిని కూడా కలిసి రాజమండ్రి వాసులు రాజమండ్రి మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలను పునరుద్ధరించాలి. ఏదైతే కడియమో నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయో పనులు ఆధునీకరణ పనుల నేపథ్యంలో 26 రైళ్లను రద్దు చేసిన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధీశ్వరి కూడా జోక్యం చేసుకుని రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కూడా ప్రయాణికులు కోరుతున్నారు. మరో పక్క చూస్తే కనుక రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి 26 రైళ్లను ఇక్కడ రద్దు చేసిన నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సుల కోసం జనం ఎగబడుతున్నారు. ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ మీదుగా ఈ రోజు నుంచే మొత్తం 26 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసిన నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.